తెలంగాణ కాంగ్రెస్ 6 గ్యారంటీ హామీతో అధికారంలోకి వచ్చింది. 6 గ్యారంటీల్లో ఒకటైన మహాలక్ష్మి పథకం అమలు చేస్తుంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇప్పటికే ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు. అలాగే 500 రూపాయల గ్యాస్ సిలిండర్, మహిళలకు 2500 రూపాయలు ఇవ్వాల్సి ఉంది. 500 రూపాయల సిలిండర్ అమలుపై కసరత్తు కొనసాగుతుంది. పౌర సరఫరాల శాఖ ఇందుకు కసరత్తు చేస్తుంది. ఆ శాఖ 2 ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. మొదటి ప్రతిపాదన ప్రకారం రేషన్ కార్డు ఉన్నవారితో పాటు లేని వారిలో కూడా అర్హులను గుర్తించే ప్రతిపాదన కాగా, రెండవది రేషన్ కార్డు అవసరం లేకుండా అర్హులందరికీ ఈ పథకాన్ని అమలు చేయడం. అయితే రేషన్ కార్డు ఉన్నవారికే ఈ పథకం అమలు చేయాలని డిమాండ్. అయితే గత ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వలేదు. దీంతో చాలా మంది అర్హులు ఈ పథకం కోల్పోవాల్సి వస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 1.20 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నారు. ఇందులో ఇండియన్ గ్యాస్ 47,96,302 కనెక్షన్లు, హెచ్పి 43,39,354 కనెక్షన్లు ఉండగా, భారత్ పెట్రోలియం కనెక్షన్లు 29,04,338 ఉన్నాయి. ఇక 44% మంది నెల కాగానే రీఫిల్ చేస్తున్నారు. అయితే కొంతమంది డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను కమర్షియల్గా కూడా ఉపయోగిస్తున్నారు. దీనిపై అధికారులు దృష్టి పెట్టడం లేదు. ఇక రాష్ట్రంలో 89.99 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. కేంద్రం సాధారణ గ్యాస్ కనెక్షన్కు 40 రూపాయల రాయితీ ఇస్తుండగా, ఉజ్వల్ గ్యాస్ కనెక్షన్కు 340 రూపాయల రాయితీ ఇస్తుంది. తెలంగాణలో 11 లక్షలకు పైగా ఉజ్వల కనెక్షన్లు ఉన్నాయి. 78 లక్షల కనెక్షన్లకు రాష్ట్రం 500 రూపాయల సిలిండర్ ఇవ్వాల్సి ఉంది. అలాగే 11 లక్షల కనెక్షన్లకు 165 రూపాయల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథకం అమలు వల్ల ఖజానా నుంచి భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.